హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నాన్ టెక్నికల్ జాబ్స్ ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఏది చేసుకోవచ్చు, నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది అని అయితే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారనమాట. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకే తేలిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రీన్ కార్డ్ ఉంటే లేదా సిటిజన్షిప్ ఉంటే గనక మీరు ఎటువంటి జాబ్స్ అయినా చేసుకోవచ్చండి. మీ ఇష్టం, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ చదువుని బట్టి, మీరు ఎంతవరకు చదివారు అన్న దాన్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్నాయి వాటన్నిటి బేస్ చేసుకొని, మీ ఎక్స్పీరియన్స్ని కూడా బేస్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు జాబ్స్. మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి ఏ కంపెనీలో కూడా మీకు ఈజీగానే జాబ్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు హైరింగ్ కూడా చేస్తారు. సో ఇక ఫర్దర్గా వెళ్ళిపోతే ఈ వీడియోలో నేను ప్రైమరీలీ నాన్ టెక్నికల్ జాబ్స్ అయితే ఫోకస్ చేస్తాను. అంటే ఒకవేళ మీరు ఎవరన్నా డిగ్రీ ఆర్ లెస్ చదివిన వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఇక్కడ చేయొచ్చు, జాబ్స్ ఎట్లా వెతుక్కోవాలి అనేది అయితే నేను కొంచెం డైరెక్షన్ ఇస్తాను. సో ఇక వెళ్ళిపోదాం డీటెయిల్స్లోకి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు indeed.com అని కొడదాం మనం గూగుల్కి వచ్చేసి indeed.com. సో indeed.comకి వస్తే మీరు కోర్స్ ఫస్ట్ టైం యూజర్ అయితే మీరు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం లేదు, వెరీ సింపుల్ ప్రాసెస్. ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోయండి. ఇక లాగిన్ అయిపోయాక ఇక్కడ మీకు మామూలుగా జాబ్ టైటిల్, కీబోర్డ్స్ అనేది ఆప్షన్స్ ఇస్తాడు. సో మీరు ఇక్కడ వచ్చేసి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఎటువంటి జాబ్స్, లైక్ మీరు కస్టమర్ సర్వీస్ అయితే కస్టమర్ సర్వీస్ అని కొట్టండి. కస్టమర్ సర్వీస్ సూపర్వైజరా, లేదా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివా, లేదా కస్టమర్ సర్వీస్ మేనేజరా, మీ ఇష్టం. అది మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటే అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ సేక్ నేనైతే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అట్లాగే మీరు సిటీ అండ్ స్టేట్ కూడా ఇచ్చుకోండి. ఆ తర్వాత సెర్చ్ అయితే కొట్టండి. దీన్ని బట్టి మీకు కొన్ని జాబ్స్ అయితే వాళ్ళు చూపిస్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అని వచ్చింది ఇక్కడ. సో ఈ జాబ్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి శాలరీ ఎంత అనేది ఇస్తాడు. అలాగే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఈ జాబ్కి ఉన్న అడ్రస్, లొకేషన్ ఎక్కడ, వాళ్ళు ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు, జాబ్లో ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, అలాగే ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏమున్నది, మనం ఎటువంటి పని చేయాలి అనేది అంతా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, లేదా ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనేది కూడా ఇక్కడ అవుట్లైన్ చేస్తారు. సో ఇవన్నీ మనం బేస్ చేసుకొని మన స్కిల్స్ వాళ్ళకి మ్యాచింగ్ అవుతున్నాయా లేదా అనేది అయితే చూసుకోవాలి. ఒకవేళ మనకు ఆ స్కిల్స్ లేకపోతే అప్లై చేసి వేస్ట్. సో ఇంకొక జాబ్ వెతుక్కోవాలన్నమాట. సో అప్పుడు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ మనం జస్ట్ కీప్ సర్చింగ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఏదో ఒక దగ్గర మనకి మన స్కిల్స్ని బేస్ చేసి, మన క్వాలిఫికేషన్ని బేస్ చేసి ఇక్కడ జాబ్స్ పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, సెర్చ్ చేయాలి, ఇలాంటిదైతే ఉంటుందన్నమాట. కాకపోతే ఇది మంచి ఆప్షన్ అనమాట మనం జాబ్స్ సెర్చ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా కోర్స్ ప్రతి జాబ్కి కూడా ఇంటర్వ్యూ కూడా పెడతారు వీళ్ళు. ఇంటర్వ్యూకి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ కూడా చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్స్లో కొన్ని ఫిల్టర్స్ కూడా ఇస్తారు. దీంట్లో మనకి ఎటువంటి జాబ్స్ కావాలి, మన ఎటువంటి స్కెడ్యూల్ కావాలి, ఇవన్నీ కూడా మనం కొంచెం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లెవెల్ మనకి ఎంత ఉంది, ఎంట్రీ లెవెల్, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఒకవేళ రిమోట్ కావస్తే రిమోట్ జాబ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ఎక్కువగా అమెరికాలో ఇప్పుడు రిమోట్ వర్క్ అయితే చాలా ఇస్తున్నాడు ఆప్షన్స్. సో మీరు ఒకవేళ రిమోట్కి కూడా ఓకే అంటే రిమోట్ కూడా జాబ్స్ చాలా దొరుకుతాయి. ఎస్పెషలీ కస్టమర్ సర్వీస్ ఫీల్డ్లో చాలా జాబ్స్ అయితే ఈ మధ్య అమెరికాలో దొరుకుతున్నాయి. సో డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు అనమాట. కోర్స్ కొంచెం టైం స్పెండ్ చేసి మనం ఏ కంపెనీ ఎంత డబ్బులు ఇస్తున్నారు, మనకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, జాబ్ డిస్క్రిప్షన్ మనకు నచ్చిందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు చదివి చూడండి కొంచెం. ఆ తర్వాత మీరు దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోతే మనము సపోజ్ మీకు ఇంకా లైక్ కస్టమర్ సర్వీస్ వద్దు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా జాబ్స్ ఉంటాయి. సో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అని కొట్టేసి మీరు సెర్చ్ కొట్టినా కూడా మీకు కొన్ని జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మీకు రిమోట్ జాబ్స్ అయితే ఉండవు. జనరలీ యూ హ్యావ్ టు బి ఆన్ సైట్ అనమాట. సో డెఫినెట్గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళాలి, అక్కడ
పని చేయాలి. సో, దిస్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, కెమికల్ ఆపరేటర్ టెక్నీషియన్ అని ఉన్నది. ఇక్కడ మనం అది క్లిక్ చేసి చూస్తే అగైన్ వీళ్ళు కూడా క్వాలిఫికేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ. మనం ఎటువంటి జాబ్స్ చేయాలి, వాటి జాబ్ డ్యూటీస్ ఏముంటాయి, ఇక్కడ కూడా ఇస్తున్నారు చూడండి. స్కెడ్యూల్ ఏమున్నది, ఇలాంటివన్నీ మనము చూసుకొని తీసుకోవాలన్నమాట. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మనకి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గూడా ట్రైనింగ్ ఇచ్చి గూడా చాలా దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. సో, నథింగ్ టు వరీ అన్నమాట. ఆహ్, సో, ఒకవేళ మనకి అది కూడా చూసుకోవాలి. జనరల్‌గా ట్రైనింగ్ ప్రొవైడెడా లేదా అనేది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తారు వాళ్ళు. సరే, ఇక ఫర్దర్‌గా వెళ్ళిపోతే ఆహ్ సరిగ్గా ఫర్దర్‌గా ఎళ్ళిపోతే మనము ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్‌ని బట్టి సపోజ్ మీరు అకౌంటింగ్ చదివి ఉండొచ్చు డిగ్రీ చేసేటప్పుడు. అలాంటప్పుడు ఇక్కడ వచ్చేసి అకౌంటింగ్ అని కొట్టేస్తే అకౌంటింగ్‌కి సరిపోను జాబ్స్ గూడా మనకి దొరుకుతుంటాయి. ఆహ్, సో, ఇక్కడ చూడొచ్చు మీరు అకౌంటింగ్ రిప్రజెంటేటివ్ అని ఉన్నది. సో, ఇట్లాంటి జాబ్స్ కూడా మనం వెతుక్కోవచ్చనమాట. సపోజ్ ఈ స్కిల్స్ మన దగ్గర లేదు. ఐ మీన్ కాన్సెప్ట్ ఇక్కడ అన్నిట్లో కూడా ఇదే ఉంటదండి. బెనిఫిట్స్, డిస్క్రిప్షన్ అండ్ మనకి రిక్వైర్మెంట్స్ ఏముండాలి అనేది బేసిక్ ఇక్కడ అన్నీ ఇస్తూ ఉంటారు. సో, ఇది కాకుండా సపోజ్ మనకి స్కిల్ లేదు, మనం అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు గూగుల్‌కెళ్ళిపోయి మన ఇంట్రెస్ట్‌ని బట్టి మనం ఆ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చనమాట. సో, మామూలుగా ట్రేడ్ జాబ్స్, ట్రేడ్ స్కూల్స్ అని కొట్టేసి ఇట్లా మనం సెర్చ్ చేసుకుంటే మనకక్కడ ఆహ్, లోకల్‌గా ఉన్న ట్రేడ్ స్కూల్స్ కొన్నైతే వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది గూడా మనము చూడొచ్చనమాట. సో, ఇక్కడ అట్లాంటా టెక్నికల్ కాలేజ్‌కెళ్ళిపోతే మనము ఆహ్, ఆఫ్‌కోర్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేను ఇంకా సెర్చ్ చేసేసి సో, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అట్లాంటా కెరియర్ ఇన్‌స్టిట్యూట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతే డిఫరెంట్ కోర్సెస్ అయితే ఇస్తూ ఉంటారు. ఈచ్ కోర్స్‌కి ఆఫ్‌కోర్స్ డబ్బులైతే కొంచెం ఖర్చవుతది. కాకపోతే ఆ కోర్సులు మనం కంప్లీట్ చేసుకుంటే, మనము మన స్కిల్‌ని పెంచుకొని, ఆ కోర్స్‌కి సంబంధించిన జాబ్స్ కూడా మళ్ళీ మనము వెతుక్కోవచ్చనమాట. సో, ఇక్కడ ఆబ్వియస్‌లీ ఈ కాలేజ్ వాళ్ళు ఆహ్ కొంచెము మెడికల్ సైడ్‌కయితే ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అట్లా మనం కొన్ని కాలేజెస్ కూడా వెతుక్కోవాలి, చూడాలి. ఎటువంటి ఆప్షన్స్ ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క దాని మీద ఫోకస్ అయితే ఉంటది. సో, కొన్ని కాలేజెస్ మనం వెతుక్కొని ఏ కాలేజ్‌లో మనకి ప్రోగ్రామ్స్ బెటర్‌గా ఉన్నాయనేది చూసుకోవచ్చు. సో, మామూలుగా ఇట్లా సెర్చ్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఇక్కడ చూడండి, ఇది ఇంటరాక్టివ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అంట. వీళ్ళు ఇంకా కొంచెం వీళ్ళ వెబ్‌సైట్‌లో కూడా డీటెయిల్స్ అడిషనల్‌గానే ఉన్నాయి. సో, ఇక్కడ కూడా చూడొచ్చు మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కున్నది లైక్ పేయింగ్ స్కూల్ అప్లికేషన్ ప్రాసెస్, వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆహ్, అనేది ఇవన్నీ గూడా మనకిక్కడ ఆన్‌లైన్‌లో అయితే పెడతారు. కొంచెం మనం దీనికి కొంచెం టైమ్ ఇన్వెస్ట్ చేసి కొంచెం చదవాల్సొస్తదనమాట. చదివి మనకి ఎటువంటి ప్రోగ్రామ్స్ కావాలి, కొన్నిసార్లు ఆ కాలేజీని ఫోను జేసి గూడా మనం అడగొచ్చు. మాకు స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నామండి. మేము అడిషనల్‌గా మాకు ఎంత ఖర్చవుతది? మీకు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి? కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్స్, మేము 4 ఇయర్ డిగ్రీ చేయొద్దనుకున్నాము. మేము ఓన్లీ ట్రేడ్ స్కూలే గాని, లైక్ కెరియర్ బేస్ జేసి స్కిల్స్ డెవలప్ జేసుకోవాలనుకుంటున్నామంటే వాళ్ళు మనకి దాన్ని బేస్ చేసి కొంచెము ట్రైనింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. స్పెసిఫిక్ ట్రైనింగ్స్. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని కూడా జాబ్స్ సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఇవి కొన్ని కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళే ప్లేస్‌మెంట్ కూడా చేస్తూ ఉంటారు. సో, ఇది ట్రై చేయండి. లైక్ డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ నేను ఒకటి సెర్చ్ చేస్తే నాకు ఇది కూడా దొరికింది. సో, ఇక్కడైతే వీళ్ళు హ్యాండీమ్యాన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వీళ్ళైతే ఇంకా లైక్ కొంచెం కన్‌స్ట్రక్షన్, కార్పెంటరీ ఇలాంటివి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్, డ్రై వాలింగ్, ఫ్లోరింగ్, కార్పెంటరీ, బేసిక్ ఎలక్ట్రికల్, బేసిక్ ప్లంబింగ్. ఆహ్, దీనికి బేస్ చేసుకొని మనము ఒకవేళ ఇటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మనము సొంతగా గూడా
మన బిజినెస్ మనం పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మనం సొంతగా కూడా కాంట్రాక్ట్స్ తీసుకొని మనం సొంతగా కూడా ఇక్కడ వర్క్ చేసుకోవాలి. కోర్స్ దానికి ఫర్దర్ లైసెన్సింగ్ కూడా ఉంటది. ఇక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర, లోకల్ మనం బిజినెస్ లైసెన్స్ ఇట్లా తీసుకోవాల్సొస్తది. అదేం పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఉండదు. అవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. వీళ్ళు వాటికి కూడా కొంచెం డైరెక్షన్ అయితే ఇస్తారు. నథింగ్ టు వరీ. సో, ఇట్లాంటివి మీరు చూసేసి మీరు మీ సొంత బిజినెస్‌లు కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చనమాట. సో, అదండి ఈ వీడియోలో హోప్‌ఫుల్లీ నేను మీకొక ఐడియా అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన ఇంకా మీకేమైనా అడిషనల్ క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే పెట్టండి. నేను అవి ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. ఇంకా వేరే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్‌లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.